మాటల్లో కాదు, జీవితాల్లో మార్పు. ఇది ఆకర్షణీయ నినాదం కాదు, మన ఆనరబుల్ సీఎం గారి ఆచరణ విధానం. ఈ పండుగలో రైతుల గుండెల నిండా భరోసా నింపే సందర్భం. రైతు భరోసా నిధుల విడుదల. అసంఖ్యాకంగా విచ్చేసిన రైతులు, రైతు కుటుంబాల సభ్యులు, తల్లులు, చెల్లెలు అందరూ ఈ ఆనంద సందర్భాన్ని ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు కొత్తగా రాజ్యసభ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తరుణంలో ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా స్వాగతం పలుకుతూ, పెద్దలు బలరాం నాయక్ గారు వారికి కూడా స్వాగతం పలుకుతూ, మరి ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వీడు భూమిన వానైతాడు, సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దినతోని రాములన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలే. జై కాంగ్రెస్. గట్టిగా తొడేలు బయటికి వెళ్ళింది, తొడేలు గుండెలు ఎదరాలి. సరేనా? జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు, మీ అభిమాన నాయకులు, ఈ ప్రాంతానికి మూడో తరం ప్రజాప్రతినిధిగా దేశంలోనే కీర్తిని గడించిన పివి నరసింహారావు గారు, ఆ తర్వాత కీర్తి శేషులు దుద్దిల్ల శ్రీపాదరావు గారు, వారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఈ ప్రాంత ప్రజలకు మూడో తరం సేవలు అందిస్తున్న మీ అభిమాన నాయకుడు, నా మిత్రుడు, మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన రైతు భరోసా రెండవ విడుదల కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి